దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ ఆగస్టు 4వ తేదీన అమావాస్య తిథి రాబోతుంది. ఈ ఆషాఢ అమావాస్య తిథి తదుపరి నుంచి కూడా కుంభరాశి జాతకుల జీవితంలో మాత్రం పెను విధ్వంసకర మార్పులే సంభవించబోతున్నాయి. అందులోన ఒక గండం అయితే మీకు పొంచి ఉన్నది. గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా ఇత్యాది మార్పులు అయితే కుంభరాశి జాతకంలో అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో రకాల విపత్కర పరిస్థితులు ఉన్నాయి. అందులో మరి ముఖ్యంగా పెద్ద గండం మాత్రం పొంచి ఉంది. ఇది భారీ ప్రమాదమే మీ జీవితంలో సృష్టిస్తోంది. ఈ యొక్క ప్రమాదం నుండి కుంభరాశి జాతకులు బయటపడాలి అంటే గనక ఈ ఆషాఢ అమావాస్య తిథి రాత్రి పడుకోబోయే ముందు ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని ఇష్ట దైవం లేదా కుల దైవాన్ని స్మరించుకుంటూ చేయండి. మంచి కలుగుతుంది. చెడు పరిస్థితుల నుండి దాదాపు బయటపడగలుగుతారు. ఇది పరిహార శాస్త్రంలో చెప్పిన ప్రత్యేక పరిహారం. తప్పక పాటించండి. కానీ విశ్వాసం, నమ్మకంతో మాత్రమే చేయండి. పరిహారానికి ఫలితం ఊహించని విధంగా దక్కి తీరుతుంది. అయితే అసలు ఏ పరిహారం పాటించాలో కుంభరాశి వారి జాతకులు, ఆ యొక్క గండం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులకు ఈ యొక్క ఆషాఢ అమావాస్య తిథి తదుపరి నుంచి కూడా రోజులు అన్ని కూడా గడ్డు పరిస్థితులను తలపించబోతున్నాయి. నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసగించబోతున్నారు. ఆ యొక్క మోసం రీత్యా మీరు చాలా వరకు కూడా మానసికంగా నలిగిపోవడమే కాకుండా చాలా వరకు కూడా ధనానికి సంబంధించిన నష్టం అయితే భారీ స్థాయిలో కలగబోతుంది. నమ్మిన వ్యక్తులు మిత్రులు కావచ్చు, లేకపోతే గనక తోడబుట్టిన వారు కావచ్చు, లేకపోతే బంధుమిత్రులు ఎవరైనా కావచ్చును. శత్రువులు ఎవరు అని తెలుసుకోలేకపోయినప్పటికీ కూడాను మీరు అప్రమత్తంగా ఉండండి. అందరితో కూడా ఒకేలాగా ప్రవర్తించండి. మీ గురించిన సమాచారం ఎవరికి చెప్పొద్దు. అయితే మీరు గుడ్డిగా నమ్మే వ్యక్తులను కూడాను కొన్ని రోజులు దూరంగా పెట్టడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. మీకు సంబంధించిన ఏ విషయ సమాచారం కూడా ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడండి. మీరు చేసే ఆలోచన విషయంలో కావచ్చు, లేకపోతే గనక మీ యొక్క పరిస్థితుల గురించి కావచ్చు, ఎవరికి తెలియనివ్వకుండా చేయండి. ఒకవేళ ఇదే గనక జరిగితే గనక మీకు మృత్యువే శరణం అన్నట్లుగా మీ యొక్క పరిస్థితులు మొత్తం మారిపోతాయి. కష్టకాలాన్ని మీరు అసలు తట్టుకోలేకపోతారు. అన్ని రకాలైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని ముంచెత్తబోతున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క పరిస్థితి నుండి బయటపడాలి అంటే గనక భగవంతుని అనుగ్రహం మనకి కావాలి. కావున ఖచ్చితంగా ఈ చిన్న తేలికపాటి పరిహారం అయితే ఈ ఆషాఢ అమావాస్య తిథి రాత్రి పడుకునే ముందు మాత్రం ఖచ్చితంగా చేయండి. ఈ యొక్క పరిహారానికి మీకు కేవలం కావాల్సింది ఏమిటంటే గనక కళ్ళు ఉప్పు. అవునండి, ఉప్పుతో ఎన్నో రకాలైనటువంటి దిష్టి పరిహారాలు చేస్తూ ఉంటాము. మీకు కలిగినటువంటి చెడు పరిస్థితుల నుంచి, అలాగే ఏదైతే దిష్టి ఉందో ఆ యొక్క దిష్టిని సమూలంగా నాశనం చేస్తే గాని మీరు పరిస్థితుల నుండి బయటపడలేరు. చెడు పరిస్థితుల నుండి తట్టుకుని బయటికి రావాలి అంటే గనక ఈ పరిహారం మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కేవలం గుప్పెడు ఉప్పుని ఈ పరిహారానికి ఉపయోగించండి. అదే విధంగా మీరు ఏమిటంటే గనక 2 లవంగాలు కూడా తీసుకోండి. పూర్తిగా పువ్వు ఉన్న లవంగాలు మాత్రమే పరిహారానికి ఉపయోగించండి. చిన్న మట్టి పాత్ర కూడా కావాల్సి ఉంటుంది. మట్టి పాత్రలో గుప్పెడు కన్నా ఎక్కువ ఉప్పు వేయండి. 2 లవంగాలు అందులో ఉంచండి. మట్టి పాత్రను చేతిలోకి తీసుకుని సంకల్పం చెప్పుకోండి. ఇష్టదైవం, కులదైవం నామస్మరణ చేస్తూ మనసులో తలుచుకుంటూ మీరు సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఆ మట్టి పాత్రను తీసుకొని వెళ్ళి మీ ఇంటి బీరువా ఉంటుంది కదండి, ఆ బీరువా కిందన పెట్టేయండి. ఎవరికి కనిపించకుండా రహస్యంగా ఈ యొక్క పరిహారం చేయండి. మరుసటి రోజు ఉదయం అనగా అమావాస్య తిథి తర్వాత మరుసటి రోజు ఉదయం ఆ యొక్క పాత్రను బయటికి తీసుకుని వెళ్ళి ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో అందులో ఉన్న ఉప్పుని, లవంగాలను పారవేసి ఆ యొక్క మట్టి పాత్రను శుభ్రపరచుకుని ఇంట్లోకి తెచ్చేసుకోండి. ఇలాగా మీరు ఈ యొక్క పరిహారాన్ని ఏమిటంటే గనక ఇలా ఈ యొక్క పరిహారాన్ని ఈ అమావాస్య నాడు చేశారు. కావున మరలా 2 అమావాస్యలు అనగా మొత్తంగా ఈ పరిహారం 3 అమావాస్యలు మీ స్వహస్తాలతో ఎవరికి చెప్పకుండా పాటించాలి. ఇలా చేస్తే అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.